తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం నారా లోకేష్ గారి నేతృత్వంలో చాలా అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరుగుతోంది అని, 96 లక్షల సభ్యత్వాన్ని దాటుకొని 1 కోటి వరకు వెళ్తూ ఉన్నారు అని, కొన్ని చోట్ల ఊర్లే టీడీపీ సభ్యత్వాన్ని తీసేసుకుంటున్నాయి. కొన్ని ఊర్లలో ఒక్క ఓటు కూడా వేరే పార్టీలకు వెళ్ళడం లేదు, అంతా టీడీపీ సభ్యత్వమే తీసుకుంటున్నారు అని వాళ్ళ మీడియా కొన్ని ఊర్ల పేర్లు కూడా చెబుతూ ఉన్నారు. అండ్ ఓపెన్ సీక్రెటే, డ్వాక్రా వాళ్ళతోటి జనానికి చెప్పించి మీ ఆధార్ కావాలి, ఇళ్ల స్థలాలు వస్తాయి, సభ్యత్వం తీసుకుంటే ఇళ్ల స్థలాలు వస్తాయి, సభ్యత్వం తీసుకుంటే పింఛన్ ఉంటుంది, సభ్యత్వం తీసుకుంటే అమ్మఒడి వస్తుంది, సభ్యత్వం తీసుకుంటే ఇంకోటి వస్తుంది, ఇది లేకపోతే ఏవీ రావు అని కూడా చెప్పిస్తున్నారు. అండ్ ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద ఈరోజు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు కూడా మీడియా సమావేశం పెట్టి ఆయన కొన్ని వివరాలు వెల్లడించారు. సంక్షేమ పథకాల కోసమని, ప్రభుత్వం అందించే పథకాల కోసమని ఆ జనం దగ్గర ఆధార్ కార్డులు అవి ఇవి తీసుకుంటున్నారు. అవి తీసుకొని వీళ్ళ సభ్యత్వ నమోదు కార్యక్రమం దానికి అప్లై చేసుకుంటున్నారు. ఇది యాక్చువల్గా చాలా పెద్ద తప్పు. వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ ప్రమేయం లేకుండా వీళ్ళు సభ్యత్వ నమోదుకు వాడుకుంటూ ఉన్నారు. ఇదంతా వీళ్ళు మాకు ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవడం కోసం మాత్రమే అని చెబుతూ, అండ్ అదే సమయంలో వాళ్ళ మీడియాలో భీమిలి నియోజకవర్గం ముచ్చర్లలో 1400 ఓట్లుంటే 1400 ఓట్లు ఉన్నటువంటి ఊర్లో అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వమే తీసుకున్నారు అని చెప్పి వాళ్ళ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అది ముమ్మాటికి తప్పు, అది కరెక్ట్ కాదు. మొన్న ఎన్నికల్లో కూడా ముచ్చర్ల గ్రామంలో 1350 ఓట్లు ఉంటే 1350 ఓట్లు పోలైతే టీడీపీకి వైసీపీకి మధ్య ఉన్న డిఫరెన్స్ 150 ఓట్లు మాత్రమే. వైసీపీ కూడా అక్కడ క్షేత్రస్థాయి నుంచి పెద్దగానే మంచిగానే క్యాడర్ ఉంది, అయినా వీళ్ళు లేనిపోయినవన్నీ ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఆ ఊర్లో ఒక్క జనసేన ఒక్క బీజేపీ ఓటు కూడా లేదా? అంటే వాళ్ళ కూటమి పార్టీల ఓట్లు కూడా వాళ్ళకి లేవా? సో వాళ్ళు కూడా టీడీపీ సభ్యత్వమే తీసుకున్నారా? ఇదంతా వీళ్ళు తప్పుడు ప్రచారం. అండ్ సంక్షేమ పథకాలు ఇస్తాము అని చెప్పి వీళ్ళు వాళ్ళ దగ్గర ప్రూఫ్లు తీసుకొని వీళ్ళ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అవి వాడుకుంటున్నారు అని గుడివాడ అమర్నాథ్ గారు అయితే కామెంట్స్ చేశారు. అండ్ టీడీపీ మీడియా ప్రచారం చేస్తున్న ముచ్చర్ల గ్రామం మొన్న ఎన్ని ఓట్లు పోలయ్యే, టీడీపీ వైసీపీ డిఫరెన్స్ ఎంత, ఈ లెక్కలు కూడా ఆయన అయితే చెప్పారు. వెరసే నాకు తెలిసి ఎక్కడైనా ఒక ఊరు మొత్తం ఒకే పార్టీ సభ్యత్వం ఎట్లా తీసుకుంటుంది? ఆయన కూటమి పార్టీలు అధికారంలో ఉన్న మిగిలిన 2 పార్టీలకు ఒక్క ఓటు వేసే వాళ్ళు కూడా ఉండరా? ఉదాహరణకు మా ఊరే ఉంది, మా ఊరే చిన్నది, అన్ని పార్టీల కార్యకర్తలు కనిపిస్తారు, ఎక్కడైనా ఉంటారు కదా ఆ విధంగా. సరేలేండి, వీళ్ళు దీన్ని ఏమైనా గిన్నీస్ బుక్ రికార్డులు ఎక్కించే ప్రయత్నం చేస్తారేమో. ఒక ప్రాంతీయ పార్టీకి 1 కోటి మంది సభ్యత్వం దేశంలో ఎవరికీ లేదు, అది ఇది అని తెలియదు. బట్ అయితే ఆ 1 కోటి ఫిగర్ని టచ్ చేయించడం కోసం వీళ్ళు దాన్ని అయితే గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం టీడీపీది.